జంగే ఉహద్లో చాలామంది సహబాలు షహీద్ అయిపోయారు. చాలామంది, దాదాపుగా 70 మంది సహబాలు షహీద్ అయిపోయారు, వీరమరణం పొందారు. సహబాలకు ఆ గుంతలు తవ్వేటటువంటి ఖబర్ తీసేటటువంటి శక్తి లేదు. అలాంటప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని అడుగుతున్నారు, ఓ ప్రవక్త, మేము సమాధి తవ్వుతున్నాం కదా, మేము ఈ యొక్క సమాధిలో ముందుగా ఎవరిని దించాలి? ఎందుకంటే ఒక్కొక్క సమాధిలో 2 ముగ్గురిని దింపేశారు. ఎందుకంటే అక్కడ ఖబర్లు, తవ్వినటువంటి గుంతలు లేవు, తవ్వడానికి సహబాల్లో శక్తి కూడా లేదు, యుద్ధ వాతావరణం. ఆ సందర్భంలో సహబాలు అడుగుతున్నారు, ఓ ప్రవక్త, ముందు ఈ సమాధిలో ఎవరిని దించాలి? అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, ఎవరికైతే ఇల్మ్ ఎక్కువగా ఉందో వారిని మీరు ముందుగా దింపండి సమాధిలోకి. అల్లాహు అక్బర్. మనకు అనిపిస్తుంది సమాధే కదండి, కేవలం ఒక మట్టి బొందనే కదా అని మనకు అనిపిస్తుంది. కానీ ఆ చనిపోయినటువంటి వ్యక్తికి అది స్వర్గం యొక్క మొదటి మజిలీ అని చెప్పారు, పరలోకం యొక్క మొదటి మజిలీ అని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఖియామత్ వరకు కూడా ఆ సమాధిలో ఉండాలి. మనము అనుకుంటాం కదా, ముందు బ్రదర్ సిరాజ్ గారి ప్రోగ్రాంలో ముందు వస్తే ముందు కూర్చోవచ్చు, లేదంటే అక్కడ చైర్స్ కూడా ఉండవు, మనం అనుకుంటాం కదా. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అంటే ముందు వచ్చిన వాళ్ళకి ముందు కొన్ని ఫెసిలిటీస్ ఉంటాయి, ఆ విధంగా వారికి చూడడానికి, వినడానికి అన్నీ కూడా సౌకర్యాలు ఉంటాయి. అలాగే ఆ ఖబర్లో ఎవరిని ముందుగా దింపాలి అంటే, ఎవరికైతే నాలెడ్జ్ ఉంటుందో, ఎవరికైతే ఇల్మ్ ఎక్కువగా ఉంటుందో వారిని మీరు ముందుగా దించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు. ఇది ఎడ్యుకేషన్, ఇల్మ్ యొక్క ఇంపార్టెన్స్ సోదరులారా. మరో విషయం చెప్తున్నాను, ఆ విషయం ఏంటంటే, మీ ఎడ్యుకేషన్ మిమ్మల్ని ఏ విధంగా కాపాడుతుంది అన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలంటే, దాని యొక్క అహమియత్ తెలుసుకోవాలి అంటే, ఒకవేళ ఇస్లాం ధర్మం ప్రకారంగా మీరు వివాహం చేసుకోవాలంటే అబ్బాయి అమ్మాయికి వధుకట్నం ఇవ్వాలి. వరకట్నం ఇస్లాంలో హరాం. ఇస్లాం ధర్మంలో పెళ్లి చేసుకోవాలంటే 4 కండిషన్స్ ఉన్నాయి. 1, అమ్మాయి అబ్బాయి అంగీకరించాలి. 2, 2 సాక్షులు ఉండాలి. 3, అమ్మాయి తరపు నుండి ఒక వలి సంరక్షకుడు ఉండాలి. 4వది మెహర్ చెల్లించాలి. ఈ 4 విషయాలు ఉంటే ఇక్కడ కూడా పెళ్లిళ్ళు జరిపించవచ్చు. అంటే అంత సింపుల్గా ఇస్లాం ధర్మం తెలియజేస్తుంది. మెహర్ చెల్లించడం తప్పనిసరి. మెహర్ లేకుంటే మీ పెళ్లి కూడా కాదు ఇస్లాం ప్రకారంగా. అంటే అబ్బాయి అమ్మాయికి ఇవ్వాలి, అమ్మాయి నుండి అబ్బాయి తీసుకున్నాడు. ఈరోజు సమాజంలో చాలా పైశాచికత్వం, చాలా విచారకరమైన విషయం ఇది, అది వేరే విషయం. అయితే మీరు పెళ్లి చేసుకోవాలంటే మీ దగ్గర డబ్బు లేవు, కానీ ఇల్మ్ ఉంటే సరిపోతుంది. డబ్బు లేకున్నా ఇల్మ్ ఉంటే అది ఎలా? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో ఒక సహాబీ వారు, నేను పెళ్లి చేసుకుంటాను ఫలానా అమ్మాయిని అని అడిగారు. అప్పుడు ప్రవక్త వారు, మెహర్ ఇవ్వడానికి నీ వద్ద ఏముందని అడిగారు. నా దగ్గర ఏమీ లేదు ప్రవక్త అంటే, ఇనుప వంగరమైనా సరే వెతుకు అంటే ఆ వ్యక్తి ఇంటికి వెళ్ళాడు, వెతికాడు, ఏమీ దొరకలేదు. అప్పుడు ప్రవక్త చెప్పారు, నీకు ఖురాను కంఠస్థమై ఉందా? ఉంది అని చెప్పారు. అయితే నీకు ఏవైతే ఖురాన్ వాక్యాలు గుర్తున్నాయో అది ఆ అమ్మాయికి, ఆ యువతికి నేర్పించు. ఏవైతే నువ్వు పెళ్లి చేసుకుంటున్నావో అదే నీ కోసం మెహర్ అని చెప్పారు. సుబ్హానల్లాహ్. ఒక వ్యక్తి వివాహం జరిపోయింది, ఇల్మ్ యొక్క బునియాద్పై, ఇల్మ్ యొక్క ప్రాతిపదికపై అతనికి నాలెడ్జ్ ఉంది కాబట్టి ఆ నాలెడ్జ్ నీ భార్యకు నేర్పించు, అదే నీ పాలిట మెహర్ అవుతుందని చెప్పేసి నికా చదివించి పంపించేశారు. సుబ్హానల్లాహ్. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అనేక ఆధారాలు, అనేక సందర్భాలు మనకు ఖురాన్లో కనిపిస్తాయి. అలాంటి ఎడ్యుకేషన్, అస్రీ తాలీంకి ఈరోజు మనం దూరం అయిపోయి దీని వేరు అస్రీ వేరు అని చెప్పేసి మనం విభజించాం. అలా అని మనం దీని నాలెడ్జ్ అవసరం లేదని నేను చెప్పట్లేదు. దీని నాలెడ్జ్ లేనట్లయితే పరలోకంలో మనం నష్టపోతాం, ఇహలోకంలో కూడా మనం నష్టపోతాం. దీని నాలెడ్జ్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట. కానీ మనకు దీని నాలెడ్జ్తో పాటు అస్రీ నాలెడ్జ్ కూడా మనకు తప్పనిసరి. ఇల్మ్ అంటేనే దీన్ మరియు దునియా 2 కలపాలి కదా. అందుకే ఖురాన్లో సూరా బఖరా 2 ఆయత 201లో రబ్బనా ఆతినా ఫిద్ దునియా హసనతో వఫిల్ ఆఖిరతి హసనతో వకీనా అదాబన్నార్, ఓ అల్లా మాకు ప్రపంచంలో కూడా మేలు చెయ్యి, పరలోకంలో కూడా మేలు చేయని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ విధంగా దువా చేయండి అని ఒక దువా నేర్పించాడు. లేదండి మాకు ప్రపంచమే వద్దు అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఎక్కడ కూడా తెలియచేయలేదు. ఖురాన్లోని సూరా త్వాహా సూరా నంబర్ 20 ఆయత 114లో రబ్బి జిద్ని ఇల్మా, ఓ అల్లా నాకు జ్ఞానాన్ని మరింతగా ప్రసాదించు అని. చూడండి, మొత్తం ఖురాన్లో ఎక్కువగా మీరు మరింతగా ప్రసాదించు అని కోరుకునేటటువంటి విధానం మీకు డబ్బు గురించి, సంపాదన గురించి, ఐశ్వర్యం గురించి, హోదా గురించి కాదు. కేవలం ఒకే ఒక సందర్భంలో ఆడబడింది ఖురాన్లో. సూరా త్వాహా సూరా నంబర్ 20 ఆయత 114లో మీరు జ్ఞానాన్ని మరింతగా ప్రసాదించు ఎక్కువగా కోరుకునే విషయం ఏదైనా ఉందంటే అది కేవలం ఇల్మ్ విషయంలోనే, జ్ఞానం
విషయంలోనే మీరు కోరుకోవాలి తప్ప ఇతర విషయాల్ని ఎక్కువగా మీరు కోరుకోకూడదు. ఎందుకంటే జ్ఞానం ఉంటే సమస్తము మీ వద్ద ఉన్నట్లే సోదరులారా. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్. మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రోడక్ట్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.